కావాలి దేవా అని ఎప్పుడైనా ఆయన అడిగారా? నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ దినం గట్టెక్కితే చాలు, ఈ అప్లోడ్ వస్తాడు, ఈ దినం గట్టెక్కితే చాలు, ఇప్పుడు ఐసీలో ఉన్నారు, ఈ దినం గట్టెక్కితే చాలు. ఏ దినంకి ఆ దినమే చూసుకుంటున్నారు. కానీ లాంగ్ లైఫ్, దీర్ఘాయు కోసం అతను అడుగుతున్నారా? ఏదైనా దానికోసం నాకు పరిగెడుతున్నారా? మన ప్రార్థనలో ఎప్పుడన్నా దేవుడు మీరు అంతసేపు మీ వైపు నుంచే ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు వైపు నుంచి మీకు సమాధానం రావడానికి దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడినాడు. ప్రత్యుత్తరం ఇవ్వబడును అంటారు. ఉందండి ఒక ప్రత్యుత్తరం అని. ప్రత్యుత్తరం అంటే ఏంటి? ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఒక సమాధానం. ఎంతసేపు మీరు సమాధానం చెప్తా వెళ్తే ఆయన మీతో ఏం మాట్లాడతాడు? మీతో మాట్లాడడానికి ఆయన మీరు సమయం ఇస్తున్నారా? ఆ జ్ఞానాన్ని మీరు అడుగుతున్నారా? ఆయన మాట్లాడటం ఇష్టం కాబట్టి అబ్బా అదామును తయారు చేశాడు, వాళ్ళ నుంచి అభివృద్ధి చేశాడు, జనాన్ని అభివృద్ధి చేశాడు. ఎంతసేపు మరి మన పోకళ్ళు ఎలాగ ఉన్నాయి? వన్ వే. నా శ్రమలో నేను బాధలు చెప్పుకుంటాను, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు తలపులు నాయందే ఉన్నాయని చెప్పి మనం ఆయన ఎప్పుడన్నా అడిగాము. ఈ శ్రమలు చాలు, ఈ కష్టాలు చాలు, ఈ నిమిషం జరిగితే చాలని చెప్పి మనం ఆ నిమిషం కోసం ప్రయాసపడుతున్నాం. కానీ దీర్ఘాయువు కోసం ఎప్పుడన్నా మనం ప్రయాసపడుతున్నామా? జ్ఞానం విలువకి వెళ్ళిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. మరి అది దాన్ని ప్రేమిస్తే అది నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది. ప్రతి ఒక్క శ్రమ నుంచి కాపాడుతుంది, రక్షిస్తుంది, విడుదలిస్తుంది. జ్ఞానం సంపాదించుకున్నది జ్ఞానములకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. మరి ఇక్కడ ఇంకొక విషయం అయితే చెప్తున్నారు, నీ సంపాదన అంతా ఇచ్చి. మరి మీ సంపాదన అంతా ఇచ్చినప్పుడు మీరు రోడ్డు మీద ఉండడం దేవునికి ఇష్టమా? మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? మీ సంపాదన అంతా ఇచ్చి అన్నారు. నిన్న 30 ఏళ్ళు ఎంత కష్టపడ్డాను, నిన్న 40 ఏళ్ళు ఎంత కష్టపడ్డాను. మరి ఆ దేవునికి ఇచ్చేసి మన దేవాన్ని జ్ఞానం అంటే వచ్చేస్తుందా? మరి నువ్వు రోడ్డు మీద వెళ్ళి దేవుని జ్ఞానం ఆడడం ఆయన ఇష్టమా? ఆయన ఏం చేయమన్నారు? సృష్టించాడు, నువ్వు ఏదైనా తోటంతా నీకు నచ్చినట్టు తిను, నీకు నచ్చినట్టుండు. అదేగా చెప్పింది. ఆ ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళకుండా మిగిలినంతా నీకు నచ్చినట్టు చెయ్యి, నేను నన్ను అభ్యంతరపరచను. చెప్పాడు ఎక్కడన్నా నువ్వు ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దని. ఆ ఒక్క వృక్షం దగ్గరికి నీవు వెళ్ళొద్దు అన్నాడు తప్ప మిగిలిన ఏదైనా దేవుడు ఆటంకపరిచాడా? మరి మనం ఏం చేస్తున్నాము? దాన్ని గొప్ప చేసిన ఎడల నేను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. జ్ఞానమును కౌగిలించుకుంటే అది నీకు ఘనతను తెచ్చింది. ఇప్పుడు పిల్ల ఉంది, కుడి చేతి వైపు ఇందాక ఏం చేద్దాం? దీర్ఘాయు. ఎడం చేతి వైపు ధనఘనత. సరే ఇప్పుడు కుడి చేయి ఎడం చేయి కలిసినాయా అండి? కుడి చేయి ఎడం చేయి కలిసినాయా? మీరేం చేస్తున్నారు? ధనం కోసం కుడి చేయి వైపే పరిగెడుతున్నారు. అక్కడ ఏమవుతున్నారు? మీరు మనసాన పడుతున్నారు. మీ ఎడం చేతిని ఎవరు పట్టించుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేతి వైపే పరిగెడుతున్నారు. ధనఘనతలు కావాలి, నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, నాకు స్టేటస్ కావాలి. మీ ఎడం చేయి పరిస్థితి ఏంటి? మీ ఆరోగ్యానికి ఎవరు వస్తారు? మీ ఆరోగ్యాన్ని ఎవరు వచ్చి చూస్తారు? మరి నాకు ఆరోగ్యం కావాలి. ఇప్పుడు ఐఏఎస్ కోసం ఎన్ని పరీక్షలు రాస్తున్నారండి? సివిల్ సర్వీసెస్ అని, ప్రిలిమ్స్ అని, అవని, మెయిన్స్ అని 3-4 సర్వీసులు దాకా ఎగ్జామ్ చేస్తారు. మరి అవి చదివేటప్పుడు అహర్నెస్లో తిండి ఎప్పుడో మానేసి కష్టపడి వెళ్తారు. ఆ టైంలో మీకు ఏం జరుగుతుంది? మరి శరీరం, మరి ఆ శరీరం పరిస్థితి ఏంటి? కరెక్టే, మీకు ఘనం వస్తుంది, అన్నీ వస్తుంది. అన్నీ వచ్చాక మీకు ఏదో రాంగ్ వచ్చి నేను తెచ్చిపోతే విలువంటరా? డబ్బు సంపాదించేశారు, అన్నీ సంపాదించేశారు. ఓకే, ఈ లోపల మీకు పని అయిపోయింది, ఏమన్నా మీకు విలువ ఉంటుందా? ఏమంటారు? అంతా సంపాదించి చివరికి లేకుండానే పోయాడు. అంతేనా? సంపాదించిన తినడానికి కూడా లేదు, చివరో లేదు. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి చివరో లేదు. 40 ఏళ్ళ దాకా కష్టపడతాం. 40 ఏళ్ళు వచ్చాడు, చివరో లేదు. ఎందుకు వస్తున్నాయి? ఇంటి తినక అని వర్గాలు చెప్తారు. మీరు అమ్మనంలో పరిగెట్టాలి అంటారు. దాని నుంచి పరిగెడతాం, చివరో బీపీలు వచ్చేస్తాం.
షుగర్ బీపీలు వస్తే పరిగెడతామా? కానీ మేము పరిగెట్టాం, మీరు పరిగెట్టండి అంటారు. వాళ్ళంటే అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తిన్నారు, ఏ కెమికల్స్ తెలియదు, వాళ్ళు పరిగెట్టారు. మరి మనకి లేచిన కాడి నుంచి అన్నీ బాగా షుగర్ బీపీలు 30 yearsకే అటాక్ అయిపోతున్నాయి. మోస్ట్ 60% 30 years షుగర్ బీపీ అటాక్ అయిపోతుంది ప్రతి మనిషికి. మరి అక్కడ ఏం చేస్తున్నాం? దీర్ఘాలు ఎక్కడి వరకు ఉంటుంది? ఇక్కడ దేన్ని కౌగిలించుకోమంటున్నాడు? జ్ఞానాన్ని కౌగిలించుకోమన్నాడు. జ్ఞానం కౌగిలించుకుంటే ఎలా ఉంటుందండి? ఈ పిల్లలు ఇస్తే అర్థం ఇంకా ఇస్తున్న పిల్లలు అమ్మ, ఈ పిల్లలు కొన్ని కష్టం అవుతుంది కూర్చుంటుగా, ఈ పిల్లలు వస్తారు వాటేసుకోమా. ఇప్పుడు ఏమైందండి? కుడి చెయ్యి ఎడ చెయ్యి కలిసినప్పుడు జ్ఞానం ఒకచోటే ఉందా? దీర్ఘాయం ఉందా? ధనం ఉందా? కీర్తి ఉందా? నువ్వు దేనికి కౌగిలించుకోమన్నాడు దేవుడు? జ్ఞానాన్ని. జ్ఞానాన్ని కౌగిలించుకుంటే ఇవన్నీ మీకు దక్కుతున్నాయా? నేను దక్కన వెళ్ళిపోతున్నాయా? మరి మీరు దేని చేయాలి? నా కుడికి ఏం కావాలండి? కడదేవి తీసేద్దాం, అంతేనా? అందరూ కుడి చేయవలసిన వారికి వెళ్తాం, డబ్బులే కావాలి. లేదంటే నేను ఒక ఐడియట్, నాకు స్టాటర్ కావాలి, నేను వెళ్తుంటే రోడ్లన్నీ క్లియర్ అవ్వాలి. మరి నీ బాడీలో ఉన్న రోగాలు ఎవరు క్లియర్ చేస్తారు? దానికి సమాధానం విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇక్కడ జ్ఞానం వల్ల మీకు ఏం కలుగుతుంది? ఇంకో వచ్చి చదువుకుందాం. దాని గొప్ప చేసిన ఎడలాది నేను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడలాది నిన్ను ఘనతకు తెచ్చును. దాన్ని గొప్ప చేయాలి. ఓకే, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. కానీ ఇంగ్లీష్లో ఇది ఒక డిఫరెంట్ వర్డ్ ఉంటుందండి. 9 ఒకసారి 49 ఇంగ్లీష్, తెలుగు నేను చదివిస్తాను ఇంగ్లీష్. She shall give to thine head an ornament of grace, a crown of glory. ఆర్నమెంట్ అంటే ఏంటండి? ఆభరణం. ఎటువంటి ఆభరణం? ఎటువంటి ఆభరణం? ఆర్నమెంట్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ ఉందా? ప్రొప్పో అయినా దయగలిగిన ఆభరణం. ఇంకొకటి ఏంటండి? A crown of glory. మందుగల కిరీటము మీ జ్ఞానం వల్లే కలుగును. ఆ జ్ఞానాన్ని మనం విస్మరిస్తున్నాం. ఈ శోధనలో, ఈ బాధలో ఎందుకంటే ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానాన్ని విస్మరిస్తున్నాం మనం. నా కుమారుడా, 4:10 సామెతలు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. ఇక్కడ ఏమంటున్నారండి? దీర్ఘాయుష్మంతుడు. నువ్వు సంపాదించుకున్నా కూడా మధ్యలో పో. నీ ధనగలతలు వచ్చినా కూడా ఎవరు నేను కాల్చలో చంపరు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నేను నడిపించున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. కొంతమంది మనం శోధనలో పడుతుంటాం. ఇక్కడ ఏం పడుతుంది? ఇరుకున కూడా పడతాను. మరి మనం ఏంటి? శోధనలో పడతాం, బాధలో పడతాం. వాడు మోసం చేస్తున్నాడు, వీడు మోసం చేస్తున్నాడు. మరి ఇవన్నీ మనకి ఎలా కలుగుతున్నాయి? ఆ జ్ఞానం అనే అంశం మనం అడగక, దాన్ని మనం పొందుకోక. నేను జ్ఞానం అండి, నేను క్లాస్ ఫస్ట్ వస్తున్నాను, నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తున్నాను. దేంట్లో క్లాస్ ఫస్ట్ వస్తున్నావు? నువ్వు చదివిన 6 సబ్జెక్టులు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ దేంట్లో వస్తున్నావు? నువ్వు చదివిన ఆ 10 సబ్జెక్టులు. జ్ఞానం అనే సబ్జెక్ట్ని ఎంతమంది చదివి అర్థం చేసుకుంటున్నారని? ఆ జ్ఞానం అనే సబ్జెక్ట్ ఎటువంటి డిస్టింక్షన్ ఉందా? యెహోవా జ్ఞానం వల్లే భూమిని ఇచ్చాడు. మరి ఆయన భూమినే చేసినప్పుడు మరి మనం ఏం చేయాలి? మరి ఆ జ్ఞానం మనం పొందుకుంటున్నాం. ఆయన భూమిని చేసినప్పుడు కనీసం మన శరీరంలో మన స్వస్థత ఉంచుకునే శక్తి మనకి లేదా? ఇప్పుడు యెహోవా జ్ఞానం కలిగే భూమిని చేశాడు. ఆయన వివేచనతో ఆకాశ విశాలాన్ని చేశాడు, నిజం చేశాడు. మరి ఆయన అంటే సృష్టికర్త చేశాడు. మరి మనం ఆ జ్ఞానం అడిగి మన శరీరాన్ని మనం బాగు చేసుకోలేమా? పక్కన వాళ్ళు మనం అడగట్లేదుగా, సంఘంలో అడగట్లేదుగా, మన శరీరం కూడా మనకి చేయడా దేవుడు?
దీర్ఘాయుష్ ఇచ్చినప్పుడు దీర్ఘాయుష్ ఎప్పుడు వస్తుందండి? చివరో బీపీ లేనివాళ్ళు అయితే దీర్ఘాయుష్ వస్తుంది. అది ఉన్నవాళ్ళు అయితే నిలదినం భయం. ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏమైతే తెలియదు. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకుల పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. నీ పాదం కూడా తొట్టిల్లదు అంటండి. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవడము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండము. ఇదేమై ఉంది? జీవం అయ్యాను. జీవం అంటే ఏంటి? లైఫ్. మన లైఫ్ను మనం వదిలేసి మిగిలిన వాటి కోసం పరిగెడతాం. మన జ్ఞానం అనే అంశాన్ని అడగడం మర్చిపోయి దాన్ని అడగడం వదిలేసి దేనికోసం పరిగెడతాం? మిగిలిన అన్ని విషయాల కోసం పరిగెడతాం. మరి శోధనలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? జ్ఞానం ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, దీర్ఘాయుష్ ఇచ్చాడు. మరి శోధనలేంటి? ఈ అప్పులేంటి? ఈ బాధలేంటి? ఈ శ్రమలేంటి? యెషయా 5:13 వస్తారు. యెషయా 5:13. ఐజియా 5:13. కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గొల్లైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు డబ్బు చేత జ్వరపీడితులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. టిఫిన్ చేయలేదు అనుకుంటండి, స్వామి అయితే రావట్లేదు, నేను చేయలేదు. ఇక్కడ ఒక విషయం, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. మీరు ప్రార్థన చేసి చెరపట్టబడ్డారన్నారా దేవుడు? లేదంటే మీరు నా దగ్గరికి రావట్లేదు, మీరు నేను నిశ్చయిస్తే మీరు చెరపట్టబడి ఉన్నారన్నారా? ఏం లేక చెరపట్టబడి ఉన్నారు? జ్ఞానము లేక. ఆ జ్ఞానము లేకే మనకి శోధన. మరి ఆయన జ్ఞానం ఉన్నాడు, ఏం చేశాడు? కాలు కూడా తొట్టిల్లదు, ఇరుకు మార్గం అనేది ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానం లేక మన మార్గాన్ని ఏం చేసుకుంటున్నాం? మనమే ఇరుకు చేసుకుంటున్నాం. మనం ఇరుకు చేసుకుని మనం విడుదల పొందుకోలేకపోతున్నాం. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. ఇక్కడ గనులు ఓకే, రైట్ హ్యాండ్ వైపు పరిగెట్టారు, ధనము కీర్తి అని చెప్పి పరిగెట్టారు. వారు ఏమై ఉన్నారు? నిరాహారులుగా ఉన్నారు. జ్ఞానం లేదు. ఐఏఎస్ జ్ఞానం ఎక్కడి వరకు ఉపయోగపడింది? ఒక జిల్లా వరకు, ఒక రాష్ట్రం వరకు, ఒక దేశం వరకు. అదే నీ జ్ఞానం ఉంటే నువ్వు నలుగురిని ప్రకాశింప చేయగలవా? దేవుని వాక్యంతో నలుగురిని నింపగలవా? ఎన్ని చేయగలవు నీ జ్ఞానం ఉంటే? కానీ ఒక ఐఏఎస్ ఎంతవరకు? ఐఏఎస్కి ఏమున్నాయి? పరిమితులు ఉన్నాయి. ఇద్దాడి చేస్తే కలెక్టర్ ఒప్పుకోడు, అద్దాడి చేస్తే మంత్రి ఒప్పుకోడు, అద్దాడి చేస్తే ఇంకో మంత్రి ఒప్పుకోడు. నీ జ్ఞానానికి ఎవరు అడ్డు పెట్టారండి? ఎవరన్నా మీ జ్ఞానానికి ఎక్కడన్నా కొలతలు ఉన్నాయా? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా? ఎవరన్నా మీ మీద ఆజ్ఞాపించేవాళ్ళు ఉన్నారా? మీ జ్ఞానం గురించి ఏం లేక చెరబట్టబడుతున్నారు? జ్ఞానం లేక. నాకు ప్రార్థన చేయక కాదు, నాకు బళ్ళు అప్పించక కాదు, నాకు కానుకలు లేక కాదు, దేనికోసం కాదు, జ్ఞానం లేకయే చెరబట్టబడబోతుంది. గొంగైనా కూడా ఏమవుతున్నారు? నిరాహారులుగా అవుతున్నారు. సామాన్యులు తప్పు చేత జ్వరపీడితులు అవుతారు. ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు, ఎడం చేతి ఉన్నవాళ్ళు అలాగే ఉన్నారు. మామూలుగా ఉన్నవాళ్ళు ధనం గానం పరిగెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఎడం చేతి పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకి దీర్ఘాయుష్ లేదు, వాళ్ళు ఏమయ్యారు? జ్వరపీడితులు అయ్యారు. మరి వాళ్ళకన్నా విడుదల ఉందా? వాళ్ళు ఎక్కడున్నారు? తటస్థంగా మధ్యలో ఉన్నారు. కుడివైపు పరిగెడితే మరి ఎడమవైపు పాడైపోద్దేమో అని చెప్పి ఎడమవైపుకి వెళ్ళట్లా, కుడివైపుకి వెళ్ళట్లా, మధ్యలో తటస్థం ఏమయ్యారు? జ్వరపీడితులు అవుతున్నారు. మరి దీనికి విడుదల, దీనికి విడుదల ఎక్కడి నుంచి పొందుకోవాలి? ఏ విధంగా పొందుకోవాలి? హోషేయ 6:1-3 చదువుదాం. 747 పేజ్. హోషేయ 6:1-6.